గారేనా మాట్లాడేది? ఆ, అవునండి. 43218765 ఈ బ్యాంక్ అకౌంట్ నంబర్ మీదే కదా? అవును, నాదేనండి. మేము మీ బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామండి. మీరు మీ కేవైసీ వివరాలు అంటే మీ వ్యక్తిగత వివరాలు మాకు అందజేయని కారణంగా మీ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ చేయబడింది. అయ్యో, మరిప్పుడు ఎలాగండి? నా లావాదేవీలన్నీ ఈ బ్యాంకు నుండే జరుగుతాయి. ఏం పర్లేదులేండి. మీ బ్యాంక్ అకౌంట్ తిరిగి ఓపెన్ అవ్వాలంటే మీ కేవైసీ సమాచారం కావాలి. ఆ వివరాల కోసం బ్యాంకు నుండి ఫోన్ చేస్తున్నాము. మీ డెబిట్ కార్డు యొక్క సివివి ఇంకా పాస్వర్డ్ నంబర్ కూడా చెప్పండి. అలాగే, నోట్ చేసుకోండి. CVV123, అలాగే పాస్వర్డు 4321. ఓ, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మీ ఫోన్కు ఒక ఓటీపీ నంబర్ వస్తుంది. అది చెప్పండి. మీ వివరాలు ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతాయి. మీరు మీ లావాదేవీలను ఎప్పటిలాగా చేసుకోవచ్చు. అలాగేనండి. ఇప్పుడు మీ ఓటీపీ నంబర్ చెప్పండి. 8281 అండి. థ్యాంక్ యూ అండి. మరి కొద్దిసేపటి తర్వాత మా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ మీతో మాట్లాడతారు. మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ వివరాలు ఆయనకు చెబితే సరిపోతుంది. థ్యాంక్ యూ. అయ్యో అయ్యో, ఇదేంటి? నా అకౌంట్లో నుండి డబ్బులన్నీ మాయమైపోతున్నాయి. డబ్బులన్నీ విత్డ్రా చేస్తున్నారు ఎవరో. అయ్యో, ఏంటి ఇట్లా జరుగుతుంది? ఒకప్పుడు ప్రపంచం ఎంతో విశాలమైనది. ఒక దేశం నుండి ఓడలో మరో దేశం పోవాలంటే నెలల తరబడి ప్రయాణం చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ప్రపంచం ఒక కుగ్రామం. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరానికి ఉదయం బయలుదేరి అక్కడ సమావేశానికి హాజరై తిరిగి సాయంత్రానికల్లా ఇంటికి చేరుకోవచ్చు. ఒకప్పుడు ఒక దేశం నుండి మరో దేశానికి సమాచారం పంపాలంటే ఉత్తరాల ద్వారా రోజుల తరబడి సమయం పట్టేది. ఇప్పుడు ఇక్కడ ఇలా టైపు చేయగానే ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యక్తి ముందర అక్షరాలు ప్రత్యక్షమవుతాయి. ఒకప్పుడు 10 మందితో సమావేశమంటే వివిధ ప్రదేశాల నుండి వారంతా బయలుదేరి రోజంతా ప్రయాణం చేసి రావాల్సి వచ్చేది. ఇప్పుడు 100 మంది అయినా తాము కూర్చున్న చోటి నుండే క్షణాల్లో వర్చువల్ మీటింగ్లో కలుసుకుని తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఒకప్పుడు డబ్బులు పంపాలంటే ఎంతో శ్రమ కోర్చి డబ్బును తీసుకెళ్లి అందజేయాలి. మరి ఇప్పుడు ఎన్ని కోట్లైనా సరే ఇలా నొక్కగానే వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యక్తి దగ్గరకు చేరిపోతున్నాయి. అందుకే ప్రపంచం ఇప్పుడు ఒక వీధి కన్నా చిన్నదైపోయింది. అంతేకాదు, రహస్యాలు లేని ఒక బహిరంగ ప్రపంచమైపోయింది. దీనికంతటికీ కారణం డిజిటల్ విప్లవం. అలాంటి ఈ ప్రస్తుత ప్రపంచంలో మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మీరు పొరపాటున నొక్కే చిన్న మీట మీ జీవితాన్ని ఎంతో అపాయంలోకి నెట్టవచ్చు. క్షణాల్లో మిమ్మల్ని ఆకాశం నుండి అధపాతాళానికి పడేయవచ్చు. కోటీశ్వరుడిని పిచ్చగాన్ని చేయవచ్చు. ఎంతో రహస్యమనుకున్న మీ సమాచారం ఒక చిన్న పొరపాటుతో ప్రపంచమంతటికీ తెలిసిపోవచ్చు. అందుకే డిజిటల్ విప్లవం మన జీవితాలకు ఎంత సౌకర్యాన్ని చేకూర్చిందో అంతే ప్రమాదాన్ని కూడా వెంటబెట్టుకొచ్చింది. దానిని సరిగ్గా వినియోగించుకోవాలంటే దానికి సంబంధించిన పూర్తి అవగాహన కలిగి ఉండడం అంతే అవసరం. రైస్ పుల్లింగ్ ద్వారా వేరే వాళ్ళ ఇంటిలోని డబ్బుని ఆకర్షించి దానికదే మన ఇంటికి కదిలి వచ్చేలా చెయ్యవచ్చనే మాయగాడి మాటలు నమ్మి 20 లక్షలు నష్టపోయిన గృహిణి. ఫోన్ చేసి తన అకౌంట్ అప్డేట్ చేయాలన్న బోగస్ వ్యక్తి మాటలు నమ్మి తన వివరాలు సమర్పించి 20 లక్షలు పోగొట్టుకున్న ఉద్యోగి. నువ్వు చదివే వార్తలు భలేగా ఉన్నాయి మమ్మీ. 2 వార్తలు వేరు అయినా ఇద్దరు కూడా మాయగాడి మాటలు నమ్మి డబ్బులు నష్టపోయారు. అవును చేతు, అయితే ఈ రెండింటి మధ్య తేడా ఏమన్నా గమనించావా? అవును మమ్మీ. మొదటి వార్తలో వ్యక్తికి సైన్స్ గురించి తెలియక మూఢనమ్మకంతో మోసపోయిందనుకుంటే, రెండో వార్తలో మోసపోయిన వ్యక్తి బాగా చదువుకున్నవాడు, పైగా ప్రభుత్వ ఉద్యోగి కూడా. ఇంత తెలిసిన అతను కూడా ఎలా మోసపోయాడో ఆలోచిస్తే ఆశ్చర్యంగా ఉంది. కరెక్టే.
మొదటి సంఘటనలో గృహిణికి సైన్స్ గురించి అవగాహనే లేదు. ఒకవేళ ఆమె చదువుకొని సైన్స్ తెలిసి ఉంటే మోసపోయేది కాదు కదా. మమ్మీ, మరి రెండో సంఘటనలో వ్యక్తి చదువుకున్నవాడే కదా, అతనెలా మోసపోయాడు? చక్కని అనుమానం వ్యక్తపరిచావు. రెండో సంఘటనలోని వ్యక్తి బాగా చదువుకున్నాడు, కానీ అతనికి ఉండాల్సిన డిజిటల్ పరిజ్ఞానం లేదు. డిజిటల్ సాంకేతికతపై అవగాహన కలిగి ఉండటాన్ని డిజిటల్ అక్షరాస్యత అంటారు. ఎంత చదువుకున్నా డిజిటల్ పరిజ్ఞానం లేకుంటే అతడు డిజిటల్ నిరక్షరాస్యుడి కిందే లెక్క. ఒక పని చెయ్యి, మన రఘుమామయ్య క్రైమ్ డిపార్ట్మెంట్లోనే కదా ఉద్యోగం చేసేది. రేపు ఒకసారి వెళ్ళి ఈ మోసాలు ఎలా జరుగుతాయో, వాటి బారిన పడకుండా ఎలా కాపాడుకోవాలో తెలుసుకో. అలాగే మమ్మీ. అదిగో రఘుమామయ్య మాటల్లోనే వచ్చేశాడు. ఏంట్రా పొద్దున్నే మమ్మీని ప్రశ్నలతో విసిగిస్తున్నావా? అబ్బే లేదు రఘు, వాడికి వచ్చిన అనుమానం సరైనదే. అవునా? దేని గురించి? అదే ఈ రోజుల్లో బాగా జరుగుతున్న సైబర్ నేరాల గురించి. ఇంత చదువుకొని కూడా ఆన్లైన్లో ఎలా మోసపోతున్నారా అని వాడి అనుమానం. అందుకే రేపు నీ దగ్గరకు వచ్చి తెలుసుకోమని చెబుతున్నాను. ఈలోగా నువ్వే వచ్చావు. అవును మామయ్య. ఒక పని చేయి, రేపు మా పోలీస్ స్టేషన్లో సైబర్ నేరాలలో మోసపోయిన వారి కోసం ఒక అవగాహన సదస్సును ఏర్పాటు చేశాం. అందులో ఎవరెవరు ఎలా మోసపోయారో చెబుతారు. అలాగే వాటి బారిన పడకుండా ఎలా కాపాడుకోవాలో కూడా మనకు వివరించడానికి ప్రణయ్ అనే ఒక కంప్యూటర్ ఎక్స్పర్ట్ను కూడా పిలుస్తున్నాం. కాబట్టి మీ స్నేహితులతో రేపు అక్కడికి వచ్చేసి. ఓ అలాగే మామయ్య, తప్పకుండా వస్తాను. ఓకే, నేను వెళ్తాను. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం. మీరందరూ ఆన్లైన్లో జరిగిన మోసాల గురించి నాకు కంప్లైంట్ ఇచ్చారు కదా. మీరు ఎలా మోసపోయారో ఒక్కొక్కరుగా వివరించండి. మన సందేహాలను నివృత్తి చేయడానికి కంప్యూటర్లో నిష్ణాతుడైనటువంటి ప్రణయ్ గారు వచ్చారు. ముందుగా మీ సమస్య చెప్పండి. ఒకరోజు నాకు నా బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయిందని, అది తిరిగి పనిచేయాలంటే నా అకౌంట్ నెంబరు, పిన్ నెంబరు, డెబిట్ కార్డు వివరాలు, దాని పిన్ నెంబరు చెప్పాలని అడిగారు. వాళ్ళు నా బ్యాంకు వివరాలన్నీ సరిగ్గా చెప్పటంతో నమ్మి నేను అన్ని వివరాలు వారికి చెప్పాను. అంతే, చూస్తుండగానే నా అకౌంట్లో డబ్బు మొత్తం మాయమైపోయింది. యోగేష్ గారు, మీ సమస్యను కూడా చెప్పండి. మా ఇంటిలో ఉన్న పాత టేబుల్ను అమ్మేద్దామని సెకండ్ హ్యాండ్ వస్తువులు అమ్మే వెబ్సైట్లో పెట్టాను. దానిని కొంటానని ఒకతను నాకు ఫోన్ చేశాడు. తాను ఫోన్లో ఒక క్యూఆర్ కోడ్ను పంపిస్తున్నానని, దాన్ని స్కాన్ చేస్తే మీ అకౌంట్లోకి డబ్బులు వస్తాయని చెప్పాడు. అతను పంపించిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయగానే డబ్బులు జమ కాకపోగా నా అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ మాయమయ్యాయి. బాబు వినయ్, నువ్వు ఎలా మోసపోయావో చెప్పు. ఇప్పుడు పరీక్షలు కదా, నేను కంప్యూటర్లో నోట్స్ కోసం వెతుకుతుంటే ఒక బెట్టింగ్ యాప్ ప్రకటన కనపడింది. తమ సైటులో బెట్టింగ్ చేస్తే చాలా లాభాలు వస్తాయని ఆ ప్రకటనలో ఉంది. సరేలే అని 1000 రూపాయలతో బెట్టింగ్ చేస్తే 10,000 వచ్చాయి. దాంతో ఆశపడి అప్పులు చేసి పెట్టాను. అంతే, ఆ సైటు మాయమైపోయింది. ఇందులో ఉన్న కామన్ అంశాలను గమనించారా ప్రణయ్ గారు? వాళ్ళు ముందుగా నమ్మించి నమ్మగానే డబ్బును కాజేసి మాయమయ్యారు. అవును రఘు గారు, మీరు చాలా బాగా గుర్తించారు. ఇలాంటి వాటిని సైబర్ ఫిషింగ్ అంటారు. అంటే ఈమెయిల్, SMS, ఫోన్ కాల్ మొదలైన వాటి ద్వారా మనను సంప్రదించి ఎంతో నమ్మకమైనట్లుగా, సహాయపడుతున్నట్లుగా నటించి మన పేర్లు, వివరాలు, పాస్వర్డ్లు, పిన్ నెంబర్లు తెలుసుకుని వాటి ద్వారా మనను మోసం చేస్తారన్నమాట. ఇప్పుడు మరికొన్ని సంఘటనలను తెలుసుకుందాం. వాణి, నీకెదురైన అనుభవం చెప్పు. నేను నా చదువుకు సంబంధించి మా ఫ్రెండ్కు ఒక మెసేజ్ పంపించాను. చిన్న పొరపాటుతో అది కాస్త వేరే నెంబర్కు వెళ్ళింది. అప్పుడు ఆ నెంబర్ నుండి ఒక అమ్మాయి నాతో చాట్ చేసింది. తాను కూడా ఇదే కోర్సు చదువుతున్నానని, చదువులో సహాయం చేస్తా అని చెప్పింది. అలా మేము చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాము.
ఆమె నాకు సంబంధించిన ఎన్నో వ్యక్తిగత వివరాలను ఫోటోలను అడిగింది. అది నమ్మి నేను ఆమెతో చాలా స్నేహం చేశాను. కానీ కొన్ని రోజులకు నేను మోసపోయానని, అటువైపు ఉన్నది అమ్మాయి కాదని అబ్బాయి అని తెలిసింది. అతను తన దగ్గర ఉన్న నా సమాచారంతో నన్ను వేధించసాగాడు. నా విషయాలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని బెదిరించసాగాడు. విజయ్, నువ్వు మీ కుటుంబ సభ్యులు అంతా ఇక్కడే ఉన్నారు కదా, అసలు ఏం జరిగిందో చెప్పు. నేను మా నాన్నగారి కంప్యూటర్లో ఆన్లైన్ క్లాసులు చూస్తున్నాను. ఇంతలో యువర్ కంప్యూటర్ ఈస్ బ్లాక్డ్ అనే అక్షరాలు వచ్చాయి. మీ కంప్యూటర్ పైన డేంజరస్ వైరస్ అటాక్ జరిగిందని అర్జెంటుగా ఈ క్రింద ఓకే అన్న చోట క్లిక్ చేయమని వచ్చింది. నేను భయపడిపోయి క్లిక్ చేయగానే కంప్యూటర్ మొత్తం బ్లాంక్ అయిపోయింది. కంప్యూటర్లో ఉన్న వివరాలు, ఫోటోలు, డాక్యుమెంట్లు అన్నీ మాయమైపోయాయి. ఆ మరుసటి నుండి నాకు, మా ఇంట్లో అందరికీ ఆ వివరాలు, ఫోటోలు చూపెడుతూ బ్లాక్మెయిలింగ్ కాల్స్ రాసాగాయి. వాటిని బయట పెట్టకుండా ఉండాలంటే 25 లక్షలు ఇవ్వాలని బెదిరించసాగారు. మీకు ఎదురైన ఈ సంఘటనలను సైబర్ బుల్లీయింగ్ అంటారు. అంటే మన సమాచారాన్ని ఆన్లైన్లో అక్రమ మార్గంలో సంపాదించి వాళ్ళ దగ్గర పెట్టుకుని వాటిని చూపెడుతూ మనను బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం అన్నమాట. తేడా గమనించారా? మొదట చెప్పిన ఫిషింగ్లో తమ పని అయిపోగానే నేరస్తులు మీకు దొరకకుండా వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ అలా వెళ్ళిపోకుండా మిమ్మల్ని బెదిరించడం చేస్తున్నారు. అవును, డిజిటల్ సాంకేతికతను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవడమే కాదు, ఉపయోగించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా తెలుసుకోవాలి. ప్రణయ్ గారు, దీని గురించి మాట్లాడవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. ఇప్పుడు ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న అతిపెద్ద సమస్య ఈ సైబర్ నేరాలు. కారణం, దీనిని పరిష్కరించడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే ఈ నేరాల్లో మోసం చేసేవారు ఎదురుగా ఉండరు. వాళ్ళు ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో, అంటే వేరే దేశాల్లో ఉండి కూడా మోసం చేయవచ్చు, లేదా మన పక్కింట్లో ఉండి కూడా మనకు తెలియకుండా మోసం చేయవచ్చు. నిజం చెప్పాలంటే ఈ మోసాలకు కారణం మోసం చేసేవాళ్ళు కాదు, మోసపోయేవాళ్ళు, అంటే మీరే ప్రధాన కారణం. అవును, మీకు వినడానికి కష్టంగానే ఉన్నా ఇదే నిజం. వారు మీ అమాయకత్వాన్ని, అజ్ఞానాన్ని, మీ భయాలను ఆధారంగా చేసుకునే ఇలాంటి మోసాలను చేస్తున్నారు. ఈరోజు కోట్ల రూపాయల నుంచి కూరగాయల మార్కెట్లో చెల్లించే 10 రూపాయల వరకు డిజిటల్ చెల్లింపులే జరుగుతున్న ఈ సమయంలో కమ్యూనికేషన్ కోసం పూర్తిగా స్మార్ట్ ఫోన్లపైన, కంప్యూటర్లపైన ఆధారపడుతున్న ఈ కాలంలో డిజిటల్ అంశాలపైన, లావాదేవీలపైన అవగాహన లేకపోవడం, అవగాహన లేకుండానే ఉపయోగించడం మీదే తప్పు. కొత్తగా సృష్టించబడిన దేనికైనా 2 ముఖాలు ఉంటాయి. ఏ సృష్టి అయినా మంచి కోసమే చేస్తారు, కానీ దానిని చెడుకు కూడా ఉపయోగించవచ్చు. మనిషి జీవితంలో అంతర్భాగమైపోయిన ఈ డిజిటల్ టెక్నాలజీ అనేది చెడుకు ఉపయోగించుకునే వాళ్ళు కూడా ఉంటారు. స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, ఇంటర్నెట్ వాడకుండా ఉండలేని ఈ పరిస్థితుల్లో మనం ఈ సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే ఇందులో మోసపోయాక తిరిగి దాన్నుంచి బయటపడలేము. ఉదాహరణకు, మనకు సంబంధించిన ఒక ఫోటో ఒక్కసారి సోషల్ మీడియాలోకి వెళ్ళిందంటే మనం దానిని గ్రహించే లోపలే కోట్ల మందికి చేరిపోతుంది. అప్పుడు మీరు దాన్ని తొలగించినా లాభం లేదు, ఎందుకంటే దాన్ని అప్పటికే ఎంతోమంది డౌన్లోడ్ చేసుకుని ఉంటారు, మరోచోట అప్లోడ్ చేసి కూడా ఉంటారు. నిజమే సార్, మనము చిన్న పొరపాటు చేసినా దానిని సరిదిద్దుకోవడం అనేది ఎప్పటికీ సాధ్యం కాదు. మరి దీనికి పరిష్కారం ఏమిటి సార్? దీనికి పరిష్కారం మనం ఈ డిజిటల్ సాంకేతికతను వాడేటప్పుడు ఏ తప్పులు చేయకుండా ఉండడమే. ఇవన్నీ కావాలని చేయం కదా సార్. అవును, అందుకే ముందు దీని వాడకాన్ని గురించి తెలుసుకుంటే ఏ సమయంలో ఏది చేయాలో, ఏది చేయకూడదో మనకు తెలిసిపోతుంది. స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు మొదలైనవి వాడేటప్పుడు ఏం చేయాలో, ఏం చేయకూడదో తెలుసుకోవడమే డిజిటల్ అక్షరాస్యత.
మరి ఇలాంటి తప్పులు చేయకూడదంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అవును సార్, మీరు చెప్పుతుంటే మా చదువుల కోసం డిజిటల్ పాఠాలను వినాలన్నా భయమేస్తున్నది. అలాంటి భయాలేమీ అక్కర్లేదు. ఎందుకంటే మనం స్పందిస్తేనే ఎదుటివాడు మనను మోసం చేస్తాడు, లేకపోతే మనల్ని వదిలేసిపోతాడు. అయితే మేమేం చేయాలో చెప్పండి సార్. మొదటి మరియు అతి ప్రధానమైన ప్రాథమిక సూత్రం ఏమిటంటే, మనం ఫోన్లో కానీ కంప్యూటర్లో కానీ కేవలం మనకు అవసరమైన మంచి పనుల కోసమే వాడాలి. అంటే మనకు అవసరమైన సమాచారాన్ని పొందడానికి, మన ఆర్థిక లావాదేవీలు జరపడానికి, మనం చెప్పదలుచుకున్న విషయం ఎదుటివారికి చేరవేయడానికి, ఇలాంటి పనులకు మాత్రమే వాడాలి. అంతేగాని ఆసక్తికరంగా ఉందని మనకు అవసరం లేని సైట్లను అస్సలు ఓపెన్ చేయకూడదు. నేరస్తులు ఎక్కువగా అలాంటి సైట్లలోనే మన కోసం కాచుకుని కూర్చుంటారు. కానీ నేను ఏమి చెయ్యకుండానే వాళ్ళు బ్యాంకు నుండి ఫోన్ చేస్తున్నామని చెప్పి మోసం చేశారు కదా మరి. అక్కడికే వస్తున్నా. మీకు ఇంతకుముందే చెప్పాను, ఇలాంటి మోసాలను సైబర్ ఫిషింగ్ అని అంటారని. జీవితంలో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీ పాస్వర్డ్ లేదా మీ పిన్ నెంబర్ లేదా మీకు వచ్చే ఓటీపీ, ఇవన్నీ మిమ్మల్ని ఈ మోసగాళ్ల నుండి నిరంతరం కాపాడే రక్షణ కవచాలు. ఆలీబాబా 40 దొంగలు కథలో ఆలీబాబా ఒక పదం పలికితే మాత్రమే గుహ తలుపు తెరుచుకుంటుంది. అలాంటి మంత్రమే ఈ పాస్వర్డ్ అనేది. ఈ ప్రపంచంలో ఎవ్వరూ మిమ్మల్ని పిన్ నెంబర్ కానీ ఓటీపీ కానీ అడగరు. అలా అడిగారు అంటే అది మోసపూరితమైన కాల్ అని గుర్తుపెట్టుకోండి. మీరు పిన్ నెంబరు ఓటీపీ వేరే వాళ్లకు చెప్పారు అంటే మీ తాళం చెవి వాళ్లకు ఇచ్చినట్టే. అలాగే యోగేష్ చేసిన తప్పు ఎవరో పంపిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం. మనం వస్తువులను కొనేటప్పుడు అక్కడ ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తాము. ఎందుకంటే అతను అక్కడ ఉన్నాడు, మనకు తెలుసు. కాబట్టి అపరిచిత వ్యక్తులు పంపే వేటికి స్పందించవద్దు. ఇక వినయ్ను చూడండి, చేతులారా చేసుకున్నాడు. ఇందాక చెప్పాను కదా, మనకు అవసరం లేని వాటి జోలికి వెళ్ళొద్దని. అతను వెదికేది నోట్స్ కోసం. కానీ అక్కడ కనబడిన ఒక బెట్టింగ్ యాప్ ప్రకటన చూసి దానివైపు వెళ్ళాడు, మోసపోయాడు. మనం ఒక పాఠం వింటున్నప్పుడు ఒక వీడియో గాని ఫోటో గాని సమాచారం గాని చూస్తున్నప్పుడు పక్కన మధ్యలో ఎన్నో ప్రకటనలు కనబడుతూ ఉంటాయి. అందులో మంచివి ఉంటాయి, మనను ఆకర్షించి మోసం చేసేవి ఉంటాయి. కాబట్టి మనం ఏ పని కోసమైతే ఇంటర్నెట్ ఓపెన్ చేశామో దానిని వదిలి పక్క వైపునకు వెళ్ళకూడదు. మరి నేను నా కంప్యూటర్ను నా పని కోసమే వాడుతున్నాను, పక్క సైట్లోకి వెళ్ళలేదు. కానీ యువర్ కంప్యూటర్ ఈజ్ బ్లాక్డ్ అని రాగానే భయపడిపోయాను. పైగా అది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినట్టుగా డిపార్ట్మెంట్ లోగోతో సహా ఉండడంతో చెప్పినట్లు చేశాను. సైబర్ బుల్లీయింగ్ గురించి ఇందాక చెప్పాను కదా. టెక్నాలజీని వాడుతూ ఒకరిని వేధించడం, బెదిరించడం, వ్యక్తిగత విషయాలు బహిరంగపరచడం, అవమానించడం, అసభ్య పదజాలం వాడడం, ఇలాంటివన్నీ సైబర్ బుల్లీయింగ్ కిందకు వస్తాయి. దీనికి ఎక్కువగా గురయ్యేది మీలాంటి టీనేజ్ పిల్లలే. ఒక్కటి గుర్తుంచుకోండి, మనం ఇవ్వకుండా, మన ప్రమేయం లేకుండా మన సమాచారాన్ని ఎవ్వరూ పొందలేరు. ఇక్కడ నువ్వేమో నేరస్తుడు చేసిన మోసంతో నీ సమాచారమంతా అతను దొంగిలించాడు. కానీ వాణి అయితే చేజేతులా మోసగాన్ని నమ్మి తన సమాచారాన్ని తానే ఇచ్చింది. మీరు జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన అత్యంత ముఖ్య విషయం, మీ వ్యక్తిగత విషయాలు కానీ మీ అంతరంగిక ఫోటోలు కానీ ఏవి కూడా అవసరమైతేనే, అది తెలిసిన వారికైతేనే తప్ప పంపించకూడదు. కంప్యూటర్ బ్లాక్డ్ అనో మరేదో సందేశం వచ్చినప్పుడు భయపడకూడదు. ఎందుకంటే అలా కంప్యూటర్కు నష్టం వాటిల్లకుండా చూసే ఫైర్వాల్ లాంటి రక్షణ ఏర్పాట్లు సాఫ్ట్వేర్లోనే ఉంటాయి. వాటిని దాటి కంప్యూటర్ బ్లాక్ కాదు. అలాంటి సందేశం నీ కంప్యూటర్లో ప్రత్యక్షం అవగానే మీరు పానిక్ అవ్వకూడదు, ప్రశాంతంగా ఉండండి. ఒకసారి కంప్యూటర్ను ఆఫ్ చేసి
ఆన్ చేస్తే మీకే తెలిసిపోతుంది కంప్యూటర్ బ్లాక్ అయిందో కాలేదో. అలాగే బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయిందనే మెసేజ్ రాగానే భయపడిపోకుండా ఒకసారి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసో లేక ఇంకేదైనా ఆన్లైన్ లావాదేవీనో చేసి చూస్తే తెలిసిపోతుంది మీ అకౌంట్ బ్లాక్ అయ్యిందో లేదో. అమ్మో, మీరు చెప్తుంటే ఎంతో ధైర్యంగా అనిపిస్తున్నా లోపట భయంగానే ఉంది. మీరు జాగ్రత్తగా ఉంటే ఇందులో భయపడాల్సింది ఆవగింజంత అయినా లేదు. కాకపోతే మీకొక అత్యంత ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ ప్రపంచంలో మనం ఎంతటి ప్రమాదంలో పడినా మనలను అర్థం చేసుకుని కాపాడేది కేవలం మన తల్లిదండ్రులే. ఒక్కసారి మనం భయపడి నేరస్తుడు చెప్పినట్టు చేయడం మొదలు పెడితే ఇంక వాడు చెప్పినట్టల్లా మనం చేయాల్సిందే. మీరెంత ప్రమాదంలో పడినా ఏమాత్రం భయపడకుండా ఆ విషయాన్ని మీ తల్లిదండ్రులకు చెప్పండి. వాళ్ళే మిమ్మల్ని కాపాడుతారు. ఇక్కడ వాణి చేసిన గొప్ప పని అదే. ఆమె తనకు జరిగిన మోసాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది కాబట్టి ఆమె ప్రారంభంలోనే వాడి చేతుల్లో నుండి బయటపడింది. చాలా చక్కని విషయాలు వివరించారు సార్. థ్యాంక్ యూ. అవును సార్, ఇప్పుడు మాకు చాలా ధైర్యంగా ఉంది. ఎంతో జాగ్రత్తగా మా ఫోన్ను కంప్యూటర్ వాడతాం. అలాగే మా స్కూల్లో పిల్లలందరికీ ఈ విషయాలను చెప్తాము. నిజానికి ఈ సైబర్ క్రైమ్ అనేది చాలా పెద్దది. ఇందులో జరిగే నేరాలు లెక్కలేనన్ని రకాలుగా ఉంటాయి. కానీ మీ వయసు పిల్లలకు అవసరమైన విషయాలను మాత్రమే ఇక్కడ చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు నేను చెప్పిన విషయాలను కలిపి క్లుప్తంగా మరోసారి చెప్తాను చూడండి. మీ యొక్క బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ మొదలైన వివరాలు, పిన్ నెంబర్, పాస్వర్డ్, ఓటీపీ లాంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ షేర్ చేయకూడదు. మీ వ్యక్తిగత సమాచారాన్ని, ఫోటోలను, వీడియోలను స్నేహితులతో కూడా షేర్ చేసుకోవద్దు. మనకు అవసరం లేని మరియు అనుమానాస్పదంగా అనిపించిన ఏ వెబ్సైట్ను ఓపెన్ చేయకూడదు. ఏ లింక్ పైన, మెయిల్ పైన క్లిక్ చేయకూడదు. ఒకవేళ మీ ఫోన్ గాని పోతే ఇమ్మీడియట్గా సిమ్ బ్లాక్ చేయండి. మీ ఫోన్ IMEI నెంబరు తెలుపుతూ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వండి. పబ్లిక్లో ఉండే ఓపెన్ వైఫైని వాడకూడదు. మీ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మొదలైన సోషల్ మీడియా అకౌంట్ల ప్రైవసీ, సెక్యూరిటీ సెట్టింగ్స్ను బలంగా ఉంచుకోండి. మీ పాస్వర్డ్, పిన్ నెంబర్లను తరచూ మారుస్తూ ఉండాలి. మీరు ప్రమాదంలో పడ్డట్టు ఏ కొంచెం అనుమానం వచ్చినా వెంటనే మీ తల్లిదండ్రులకు, పోలీసులకు తెలియజేయండి. అవసరమైతే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ వారి హెల్ప్ లైన్ నెంబరు 155230. ఈ నెంబర్ బాగా గుర్తుపెట్టుకోండి. 155230కి కాల్ చేసి సహాయాన్ని కోరండి. ఎన్నో విలువైన విషయాలను తెలియపరిచారు. మీకు చాలా చాలా కృతజ్ఞతలు ప్రణయ్ గారు. థ్యాంక్ యూ సార్. యు ఆర్ వెల్కమ్. డిజిటల్ ప్రపంచం ఎంత అద్భుతమైనదో సరైన రీతిలో వాడకపోతే అంత ప్రమాదకరమైనది కూడా. ఇందులో ఎక్కువగా మోసపోయేది అభం శుభం తెలియని చిన్నారులు. కోవిడ్ కారణంగా పాఠశాల, కళాశాల విద్యార్థులు విరివిగా ఇంటర్నెట్ను వాడాల్సి వచ్చిన ఈ పరిస్థితుల్లో డిజిటల్ అక్షరాస్యత పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే ఈ ఆధునిక సాంకేతిక కాలంలో మనను కాపాడే ఆయుధం. భారతదేశంలో చేసిన ఒక జాతీయ సర్వే ప్రకారం మన దేశంలో 9 నుంచి 17 సంవత్సరాల వయసు గల పిల్లలు 10 మందిలో 6 రోజుకు కనీసం 3 గంటలు సోషల్ మీడియా మరియు గేమింగ్ సైట్స్లో గడుపుతున్నారని వెల్లడైంది. ఇది సగటు మాత్రమే. దీని కారణంగా పిల్లలు ప్రమాదంలో పడడం మాత్రమే కాకుండా డిప్రెషన్, యాంగ్జైటీ మొదలైన మానసిక రుగ్మతల బారిన కూడా పడే అవకాశం ఉంది. సైబర్ బెదిరింపులకు గురైన పిల్లలు ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియని అయోమయంలో పడిపోతారు.
ముభావంగా ఉంటూ సమాజానికి దూరమవుతారు. చిన్న చిన్న విషయాలకే భయపడిపోతూ ఉంటారు. ఇది వారి వ్యక్తిత్వం పైన తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. మరి ఇలాంటి సందర్భంలో మన పిల్లలను కాపాడుకునే బాధ్యత తల్లిదండ్రులపైన, సమాజం పైన, ప్రభుత్వం పైన ఉంది. ఇందులో తల్లిదండ్రుల పాత్ర చాలా ప్రధానమైనది. పిల్లలు, పెద్దలు అందరూ కలిసి ఈ డిజిటల్ ప్రపంచాన్ని ఎంతో రక్షణాత్మకంగా, ఆహ్లాదకరంగా మార్చుకుందాం.